ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇంగ్లాండ్లోని లండన్లో ఉన్నటువంటి లార్డ్స్ మైదానంలో జరుగుతున్నటువంటి WTC ఫైనల్స్లో దక్షిణాఫ్రికా విజయం దిశగా పయనిస్తుంది. సో తొలి 2 రోజుల ఆటలో 28 వికెట్లు పడినటువంటి ఆ పిచ్ పైన ఆస్ట్రేలియా పటిష్టమైనటువంటి బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ కూడా దక్షిణాఫ్రికా అదరగొట్టింది. సౌత్ ఆఫ్రికా తన చిరకాల ఆశలకు రూపం ఇస్తూ విజయానికి ఊపిరిపోస్తూ తొలి ICC ప్రపంచ ఛాంపియన్షిప్ విజయానికి బాటలు వేసుకుంటుంది. శుక్రవారం నాడు అంటే నిన్న 282 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా 3వ రోజు ఆట ముగిసే సమయానికి తన 2వ ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మార్క్రమ్ 159 బంతుల్లో 11 ఫోర్లతోటి 102 పరుగులతోటి ప్రస్తుతం క్రీజ్లో ఉండగా కెప్టెన్ బౌమా కూడా 121 బంతుల్లో 5 ఫోర్లతోటి 65 పరుగులు చేసి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నారు. సో వీరిద్దరూ కలిసి జట్టును లక్ష్యం దిశగా తీసుకువెళ్తున్నారు. చారిత్రాత్మక విజయానికి సఫారీ జట్టు మరొక 69 పరుగుల దూరంలో నిలిచింది. అంతకుముందు ఆస్ట్రేలియా తన 2వ ఇన్నింగ్స్లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. మిచెల్ స్టార్క్ 58 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రాణించాడు. ఇక ఛేదనలో దక్షిణాఫ్రికా ప్రారంభంలో తడబడింది. బ్యాట్ తోటి విలువైనటువంటి పరుగులు సాధించినటువంటి పేసర్ మిచెల్ స్టార్క్ బంతితో కూడా అదరగొట్టాడు. ఆరంభంలోనే స్వింగ్ తోటి ప్రత్యర్థిని దెబ్బగొట్టాడు మిచెల్ స్టార్క్. 3వ ఓవర్లోనే దక్షిణాఫ్రికా తన తొలి వికెట్ను కోల్పోయింది. స్టార్క్ వేసినటువంటి అవుట్ స్వింగర్ను ఆడేటువంటి ప్రయత్నంలో రికల్టన్ వికెట్ కీపరు కేరీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సో రికల్టన్ కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ స్థితిలో మార్క్రము ఆ తర్వాత ముల్డర్ వీరిద్దరూ క్రీజులో నిలిచారు. తొలి ఇన్నింగ్స్లో విఫలమైనటువంటి వీళ్ళిద్దరూ కీలక సమయంలో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ప్రత్యర్థి బౌలర్లు ఆఫ్ సైడ్ బంతులతోటి పరీక్షించినప్పటికీ ఆ పరీక్షను తట్టుకొని నిలబడ్డారు. చక్కటి డ్రైవ్లు, కట్ షాట్లతోటి వీరిద్దరు కలిసి స్కోర్ను పెంచారు. దీంతో దక్షిణాఫ్రికా 1 వికెట్ నష్టానికి 70 పరుగులతోటి కోలుకుంది. అయితే మరోసారి స్టార్క్ ఆసీస్కు మళ్ళీ బ్రేక్ ఇచ్చాడు. ఆఫ్ స్టంప్ లైన్లో పడినటువంటి ఓ ఫుల్ బంతిని డ్రైవ్ చేయబోయినటువంటి ముల్డర్ కవర్స్లో లబుషేన్కు దొరికిపోయాడు. సో ముల్డర్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 2 వికెట్లు కోల్పోయినప్పటికీ మార్క్రమ్ యొక్క ఆట తీరులో ఎలాంటి మార్పు లేదు. స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. మరోవైపు ఆరంభంలో బౌమా బాగా ఇబ్బంది పడ్డాడు. 8 బంతుల వ్యవధిలో 3 సార్లు అవుట్ అయ్యేటటువంటి ప్రమాదం తప్పించుకున్నాడు బౌమా. ముఖ్యంగా స్టార్క్ ఓవర్లో స్మిత్ చాలా తేలికైనటువంటి క్యాచ్ను వదిలేయటము అతడికి కలిసొచ్చింది. టీ విరామ సమయానికి సౌత్ ఆఫ్రికా జట్టు 2 వికెట్ల నష్టానికి 94 పరుగులతో నిలిచింది. ఇక టీ విరామం తర్వాత కూడా మార్క్రమ్ జోరు కొనసాగించాడు. ప్రత్యర్థి బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా గతి తప్పినటువంటి బంతులను మాత్రమే శిక్షించాడు. తొలి 2 రోజులకు భిన్నంగా 3వ రోజు పిచ్ బ్యాటింగ్కు అనుకూలించడము దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. చీలమండ గాయం ఇబ్బంది పెడుతున్నప్పటికీ బౌమా లెక్క చేయలేదు, కుదురుకొని ఆడాడు. ఆఫ్ సైడ్ డ్రైవ్లతోటి స్కోర్ పెంచాడు. చాలాసార్లు కుంటుతూనే సింగిల్స్ తీశాడు బౌమా. ఈ జంట నెమ్మదిగా పరుగులు చేస్తూ లక్ష్యాన్ని కరిగించి ఆస్ట్రేలియా బౌలర్లపైన ఒత్తిడి పెంచింది. లైన్ బౌలింగ్లో అవుట్ అయ్యేటట్టు ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి బౌమా 83 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. లక్ష్యం 100 లోపుకు రావడంతో మార్క్రమ్, బౌమా వీరిద్దరూ ప్రశాంతంగా పరుగులు చేస్తూ పోయారు. విలువైనటువంటి భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికాను విజయం దిశగా నడిపించారు. 90లలోకి వచ్చినప్పటికీ చాలాసేపు నెమ్మదిగానే ఆడినటువంటి మార్క్రమ్ ఆట చివర్లో హ్యాజిల్వుడ్ బౌలింగ్లో 4 కొట్టి 156 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరు కలిసి అంటే బౌమా అండ్ మార్క్రమ్ వీరిద్దరు కలిసి 3వ వికెట్కు అజేయంగా 143 పరుగులను జత చేశారు. ఇక 2వ రోజే విలువైనటువంటి ఆధిక్యాన్ని కూడగొట్టుకున్నటువంటి ఆస్ట్రేలియా 3వ రోజు ఆ ఆధిక్యాన్ని మరింతగా పెంచింది. దక్షిణాఫ్రికాకు ఒక రకంగా సవాల్ విసిరింది ఆస్ట్రేలియా. ఓవర్ నైట్ స్కోరు 8 వికెట్ల నష్టానికి 144 పరుగులతోటి 2వ ఇన్నింగ్స్ను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలోనే వికెట్ను కోల్పోయింది. 2 పరుగులు మాత్రమే చేసినటువంటి నాథన్ లైన్ ఓవర్ నైట్ స్కోర్కు ఒకే ఒక పరుగు జత చేసి అవుట్ కావడంతో ఆస్ట్రేలియా త్వరగానే ఆల్అవుట్ అయ్యేలా కనిపించింది. అయితే మిచెల్ స్టార్క్ అంత తేలిగ్గా ఇన్నింగ్స్ను ముగినేయలేదు. హ్యాజిల్వుడ్తో కలిసి పోరాడాడు మిచెల్ స్టార్క్. ఫుల్ షాట్లు, డ్రైవ్లతోటి స్కోర్ పెంచాడు. దాంతో ఆస్ట్రేలియా జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఈ క్రమంలోనే టెస్టుల్లో తన 11వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు మిచెల్ స్టార్క్. మరో ఎండ్లో అతనికి చక్కని సహకారం అందించినటువంటి హ్యాజిల్వుడ్ మార్క్రమ్ బౌలింగ్లో వెలుదిరగడంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కు తెరబడింది. 10వ వికెట్కు మిచెల్ స్టార్క్ అండ్ జోష్ హ్యాజిల్వుడ్ వీరిద్దరు కలిసి 59 పరుగులు జత చేసి ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని 280 పరుగులకు దాటించారు. ఇక దక్షిణాఫ్రికా తరపున ICC టోర్నీ ఫైనల్స్లో సెంచరీ సాధించినటువంటి తొలి బ్యాటర్గా మార్క్రమ్ నిలిచాడు. స్టార్క్ అండ్ హ్యాజిల్వుడ్ వీరిద్దరు కలిసి 10వ వికెట్కు జోడించినటువంటి పరుగులు 59 పరుగులు. ఒక ICC ఫైనల్లో 10వ వికెట్కు ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఇక ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ గాయంతో ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్కు దూరమయ్యాడు. స్టార్క్ బౌలింగ్లో బౌమా ఇచ్చినటువంటి క్యాచ్ను అందుకునే క్రమంలో స్మిత్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో చాలా క్యాచ్లు స్లిప్లకు ముందే పడటంతో కెప్టెన్ కమిన్స్ స్మిత్ను తొలి స్లిప్లో కాస్త ముందుంచాడు.
స్టార్క్ దాదాపు 140 కిలోమీటర్ల వేగంతో వేసినటువంటి బంతి బౌమా బ్యాట్ యొక్క అంచును తాకి వేగంగా స్మిత్ వైపు దూసుకొచ్చింది. ఈ బంతిని విడిచిపెట్టేటటువంటి క్రమంలో చిటికిన వేలికి బలంగా తగలటంతో స్మిత్కు గాయమైంది. దీంతో విలువెల్లాడుతూ పెవిలియన్కు చేరాడు స్మిత్. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గాయం తీవ్రంగా ఉండటంతో స్మిత్ ఈ మ్యాచ్లో ఇక ఆడడని ఆస్ట్రేలియా క్రికెట్ తెలిపింది. త్వరలోనే జరిగేటటువంటి కరేబియన్ పర్యటన కూడా స్మిత్ వెళ్ళటం అనుమానంగా మారింది. ఇక ఈరోజు అంటే 4వ రోజు సౌత్ ఆఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 69 పరుగులు చేయవలసి ఉంది. చేతిలో 8 వికెట్లు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఈజీగానే గెలుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతము క్రీజ్లో ఉన్నటువంటి మార్క్రమ్ కానీ తర్వాత కెప్టెన్ బౌమా వీరిద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. సో వీరిద్దరే సౌత్ ఆఫ్రికాకు విజయాన్ని సాధించి పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ వీళ్ళు అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత ఇంకా బ్యాటర్లు ఉన్నారు కాబట్టి ట్రిస్టన్ స్టబ్స్, తర్వాత బెడింగ్హాము, తర్వాత కైల్ వెరైను, ఆ తర్వాత మార్కో ఎన్సన్ కూడా బ్యాటింగ్ చేసేటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి 69 పరుగులు చేయడం అనేది సౌత్ ఆఫ్రికాకు ఏమంత కష్టమేమీ కాదు. కానీ వాస్తవానికి ఇన్నింగ్స్ ప్రారంభంలో అంటే 282 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించాలి అనుకున్నట్టు క్రమంలో కష్టమే అనుకున్నారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా తన తొలి ఇన్నింగ్స్లో 138 పరుగులకే ఆల్అౌట్ కావడంతో రెండవ ఇన్నింగ్స్లో, అది కూడా చివరి ఇన్నింగ్స్ 4వ ఇన్నింగ్స్లో 282 పరుగులు చేయడం అంటే అది దాదాపు అసాధ్యమని చెప్పేసి 90% భావించారు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలాగా మార్క్రమ్ బౌమా బ్యాటింగ్ సాగింది. సో ఈరోజు కేవలం ఇంకా 69 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో తొలి ఐసీసీ ట్రోఫీని అందుకునేటటువంటి అరుదైనటువంటి అవకాశము ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ముందు ఉంది. అంతేకాకుండా వాళ్ళ మీద చౌకర్స్ అనేటటువంటి ముద్రను పోగొట్టుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి అవకాశం. గతంలో ఎన్నోసార్లు ఐసీసీ నాకౌట్స్లలో గెలిచేటటువంటి మ్యాచ్లలో కూడా ఒత్తిడికి తొలగి చేజేతుల మ్యాచ్లను చేజార్చుకున్నటువంటి సౌత్ ఆఫ్రికా మరి ఈ మ్యాచ్లో 69 పరుగుల దూరంలో ఉంది. ఈజీగా గెలవచ్చు. మరి ఒకవేళ ఏమైనా అద్భుతం జరిగి ఈరోజు మరి ఒకవేళ ఆస్ట్రేలియా గెలుస్తుందా అంటే దాదాపు కష్టమే, కానీ చెప్పలేం. ఒకవేళ ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడితే మాత్రము ఇక సౌత్ ఆఫ్రికాను ఆ దేవుడు కూడా రక్షించలేడని చెప్పుకోవచ్చు.